హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై క్రేజీ ఫుడ్. ఈ విపరీతమైన ఎండాకాలంలో ఒంటికి చలవ చేసే పెరుగు ఆవడ రెసిపీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. పొట్టకి హాయిగా ఉండే పెరుగు ఆవడ రెసిపీ. ఇందులో ప్రోబయోటిక్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయండి పెరుగులో. అవి తినడం వల్ల పొట్ట హాయిగా చల్లగా కూడా ఉంటుంది ఈ సమ్మర్లో. ముందుగా 4 గంటలు నానబెట్టుకున్న మినపప్పుని శుభ్రం చేసుకుని దాన్ని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. అందులో కొద్దిగా సాల్ట్ ఆర్ క్రిస్టల్స్ అయినా వేసుకోవచ్చు. వేసుకొని గట్టిగా మిక్సీ పట్టుకుని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఇంకొక బౌల్ తీసుకొని గడ్డ పెరుగుని తీసుకొని దాన్ని విస్కర్తో చిలుక్కోవాలి. ఈ విధంగా పల్చగా అయ్యే వరకు చిలుక్కొని దాంట్లో మీకు కావాల్సే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అది పక్కన పెట్టుకోవాలి. పోపు కోసం పోపు ప్యాన్ తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. మరిగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ శనగపప్పు, అలాగే 1 స్పూన్ మినపప్పు వేసుకుని కరకరలాడే వరకు వేయించుకోవాలి. అందులో కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు, కొద్దిగా ఎండుమిర్చి, అలాగే కొద్దిగా కరివేపాకు వీటన్నిటిని వేసుకుని వీటిని కూడా వేగనివ్వాలి. ఇవన్నీ వేగిన తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, అలాగే సన్నగా తరిగిన అల్లం ముక్కలను కూడా వేసుకొని వీటన్నిటిని కొంతసేపు వేగనివ్వాలి. కమ్మటి వాసన బయటకు వచ్చే వరకు సన్నని సెక మీద వేగనివ్వాలి. ఈ విధంగా సిద్ధం చేసుకున్న పోపుని ముందుగా చిలుక్కున్న పెరుగులో వేసుకుని మిక్స్ చేసుకోవాలి. అలాగే సన్నగా గ్రేట్ చేసుకున్న క్యారెట్ తురుమును కూడా ఈ పెరుగులో మీరు కలుపుకోవచ్చు. అలాగే కొద్దిగా ఉప్పు కూడా వేసుకుని టేస్ట్కి తగినట్టు మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే వేరే బౌల్ తీసుకుని దాంట్లో కొద్దిగా వాటర్ పోసుకొని కొద్దిగా ఉప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకుని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. వడలు సిద్ధం చేసుకోవడానికి ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న పిండిని వడలుగా చేసుకొని దాంట్లో వేసుకోవాలి. ఒక్కొక్కటిగా వేసుకుంటూ మనకు కావాల్సినవన్నీ రెడీ చేసుకోవాలి. ఇలా చేత్తో అయినా వేసుకోవచ్చండి, లేదా వేరే పేపర్ తీసుకుని దాని మీద వేసుకోవచ్చు. అరిటాకు కూడా మీరు యూజ్ చేయొచ్చు. ఈ విధంగా వేసుకున్నవన్నీ బాగా గోల్డెన్ కలర్లోకి అవసరం లేదండి, లైట్ కలర్కి వస్తే సరిపోతుంది. ఒక సైడ్ వేగిన తర్వాత రెండవ సైడ్ కూడా ఇలా టర్న్ చేసుకొని వీటన్నిటిని లైట్ కలర్ వచ్చే వరకు వేయించుకొని ఒక్కొక్కటిగా తీసుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వాటర్లో మనం వేసేసుకోవాలి. ఇవన్నీ వాటర్ పీల్చుకొని బాగా ఉబ్బుతాయండి. స్మూత్గా నోట్లో పెట్టుకోగానే కరిగిపోయేలాగా ఇవి చాలా చాలా బాగుంటాయి. ఈ విధంగా వాటర్లో వేసిన వాటిని ఒక్కొక్కటిగా తీసుకొని ఇలా ఒక ట్రేలో మీరు సర్దుకోవాలి.
ఈ విధంగా సర్దుకున్న వాటిపై ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పెరుగు మిశ్రమాన్ని వేసుకోవాలి. ఎంతో టేస్టీ అయిన ఒంటికి చలవ చేసే పొట్టకు ఎంత తిన్నా హాయిగా ఉండే ఆవడ రెసిపీ రెడీ అయిపోయింది. కరకరలాడే పోపుతో పప్పులతో ఇంకా తినాలనిపించే హెల్దీ అయిన ప్రోబయోటిక్ ఫుడ్ ఈ ఆవడ.